హాయ్ వ్యూయర్స్, విఎస్ఆర్ మీడియా ఛానల్కు స్వాగతం. నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎనర్జెటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్. అయితే సినిమా పట్టాలెక్కి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా రిలీజ్ విషయంలో పలు అవాంతరాలు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇంకా 30 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. శ్రీకాంత్ ఓదెలా ప్రతి సీన్ను ఎంతో పర్ఫెక్ట్గా చెక్కుతుండటం, భారీ యాక్షన్ సీన్స్ల కారణంగానే ఈ జాప్యం జరుగుతుందని తెలుస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే చిత్ర బృందం సమయం తీసుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మొదట ఈ చిత్రాన్ని మార్చిలో, ఆ తర్వాత ఆగస్టులో విడుదల చేయాలని భావించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయడానికి సమయం పడుతుండటంతో ఏకంగా డిసెంబర్కు పోస్ట్పోన్ చేస్తున్నట్లు టాక్. సినిమా ఆలస్యం అవుతున్నా నాని మాత్రం తన ప్రమోషనల్ ప్లానింగ్లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దసరా సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో ఏ విధంగా అయితే మార్కెటింగ్ చేశారో ది ప్యారడైజ్ కోసం కూడా అదే రేంజ్లో భారీ ఎత్తున ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికోసం ఒక పక్కా ప్రణాళికలతో పాటు ప్రమోషనల్ బడ్జెట్ను కూడా భారీగానే కేటాయించినట్లు సమాచారం. నార్త్ ఆడియన్స్ను సైతం ఆకర్షించేలా కంటెంట్ను డిజైన్ చేశారని, అందుకో ప్రమోషన్స్లో విషయంలో నాని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలా టేకింగ్, నాని పర్ఫార్మెన్స్, విభిన్నమైన క్యాస్టింగ్, వీటికి తోడు పక్క ప్రమోషన్ స్ట్రాటజీ, ఇవన్నీ కలిస్తే ది ప్యారడైజ్ చిత్రానికి మంచి హైప్ క్రియేట్ కావడం పక్కా. మరి నాని వేసిన ఈ పాన్ ఇండియన్ ప్రమోషనల్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలి. అయితే సినిమా పట్టాలెక్కి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా రిలీజ్ విషయంలో పలు అవాంతరాలు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇంకా 30 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. శ్రీకాంత్ ఓదెలా ప్రతి సీన్ను ఎంతో పర్ఫెక్ట్గా చెక్కుతుండటం, భారీ యాక్షన్ సీన్స్ల కారణంగానే ఈ జాప్యం జరుగుతుందని తెలుస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే చిత్ర బృందం సమయం తీసుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మొదట ఈ చిత్రాన్ని మార్చిలో, ఆ తర్వాత ఆగస్టులో విడుదల చేయాలని భావించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయడానికి సమయం పడుతుండటంతో ఏకంగా డిసెంబర్కు పోస్ట్పోన్ చేస్తున్నట్లు టాక్. సినిమా ఆలస్యం అవుతున్నా నాని మాత్రం తన ప్రమోషనల్ ప్లానింగ్లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దసరా సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో ఏ విధంగా అయితే మార్కెటింగ్ చేశారో ది ప్యారడైజ్ కోసం కూడా అదే రేంజ్లో భారీ ఎత్తున ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికోసం ఒక పక్కా ప్రణాళికలతో పాటు ప్రమోషనల్ బడ్జెట్ను కూడా భారీగానే కేటాయించినట్లు సమాచారం. నార్త్ ఆడియన్స్ను సైతం ఆకర్షించేలా కంటెంట్ను డిజైన్ చేశారని, అందుకో ప్రమోషన్స్లో విషయంలో నాని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలా టేకింగ్, నాని పర్ఫార్మెన్స్, విభిన్నమైన క్యాస్టింగ్, వీటికి తోడు పక్క ప్రమోషన్ స్ట్రాటజీ, ఇవన్నీ కలిస్తే ది ప్యారడైజ్ చిత్రానికి మంచి హైప్ క్రియేట్ కావడం పక్కా. మరి నాని వేసిన ఈ పాన్ ఇండియన్ ప్రమోషనల్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు టాపిక్. మరిన్ని వీడియోస్ కోసం విఎస్ఆర్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.